హౌ ఆర్ యూ? పైన ఫైనా? ఓకే ఫైన్. ఓకే ఓకే. ఏదన్నా గోధుమలు ఆడించే కదా పిండి చేసేది. మనం ఆడించుకున్నాం కాబట్టి మనం సాటిస్ఫాక్షన్. ఆడేం కలిపి మనకు తెలియదు. ఓ మై గాడ్. టైం ఎంత అయిందమ్మా ఇప్పుడు? 3:34 అవుతుందన్న. చిచ్చి హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు చారి థియరీ. అబ్బో మన బట్టలు ఏం నొత్తని ఇచ్చారు కానీ బట్ వెల్కమ్ బ్యాక్ టు చారి థియరీ. ఈరోజు మండే మార్నింగ్ ఆర్సీబీ కప్పు కొట్టి గెలిచిన నెక్స్ట్ డే అనమాట, June 1st. పేరెంట్స్ ఊరి నుంచి వస్తున్నారు. మా మమ్మీ మా డాడీ వందే భారతం ట్రైన్ ఎక్కారనమాట. బట్ ఎంత లగేజ్ ఉందంటే మా వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారంటే లగేజ్ని ఫస్ట్ బస్కి వేసేద్దాం, నెక్స్ట్ డే మార్నింగ్ ట్రైన్లో వద్దామని డిసైడ్ అయ్యారు. లగేజ్ మోయలేము అది ఇది అని. వెరీ గుడ్ ఐడియా అనిపించింది నాకు. సో ఇప్పుడు మనం యూజువల్లీ నేను ముందు మీకు గుర్తుంటే వెళ్ళి తెచ్చుకునేవాడిని కదా లగేజ్. ఇప్పుడు కొంచెం బస్ డ్రైవర్ అన్న కూడా చాలా అప్డేట్ అయ్యాడు. సో అన్న బస్సుని తీసుకెళ్ళి వాళ్ళు స్టాప్లో పెట్టేసిన తర్వాత అక్కడ మనం ర్యాపిడో పార్సిల్ బుక్ చేస్తుంటే ఆటో పట్టుకొచ్చేస్తుంది. సో ఏం వాడకవయ్యా అబ్బో. పాపం ప్రణయ్ ర్యాపిడో బుక్ చేస్తే ప్రణయ్ వచ్చి పడుకున్నాడు. నేను ఇప్పుడు ర్యాపిడో తీసుకొని అవన్నీ సెట్ చేయాలన్నమాట. కాకపోతే చాలా ఉంటుంది లగేజ్. నేను ఓపెన్ చేస్తానంటే కిక్ రాదు. మమ్మీ వచ్చిన తర్వాత ఓపెన్ చేద్దాం, మమ్మీ డాడీ వచ్చిన తర్వాత. సో ఏం తెచ్చారు ఏంటి, చాలా లగేజ్ ఉందన్నారు. మరి ఏమున్నాయి ఇవన్నీ మీకు తెలిసినవే ఉంటాయి. బట్ ఈసారి ఎలా ప్యాకింగ్ అయింది ఇదంతా చూద్దాం. ఈసారి మామిడి పళ్ళు సీజన్, ఏవో పళ్ళు కూడా వస్తున్నాయంట, అన్నీ చూద్దాం. స్టే ట్యూన్. ఇలా కట్ చేసి మ్యూజిక్ పడిన వెంటనే అలా అన్బాక్స్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్. హలో గైస్, చెప్పాను కదా నేను సరుకు వచ్చింది, పేరెంట్స్ రాలేదు ఇంకా అని. పేరెంట్స్ కూడా వచ్చారు. సో పద్దు ఉన్నప్పుడే అన్బాక్సింగ్ చేద్దాం అని చెప్పి మీకు సరుకు ఏం చూపించలేదు. సో హియర్ ఇస్ ది సరుకు విత్ అన్బాక్సింగ్ విత్ పద్దు. హాయ్ పద్దు. నవ్వితే ఇక్కడ ఎక్స్ప్రెషన్ కనపడదు. హౌ ఆర్ యూ? ఫైనా? ఓకే ఫైన్. ఓకే గైస్, ఇప్పుడు ఫస్ట్ మీకు ఏం చూపించబోతున్నామంటే ఇట్స్ సీజన్ ఆఫ్ మ్యాంగోస్. ఇదేంటి డాడీ? ఇది మై ఫేవరెట్. ఇంకా పచ్చి మామిడికాయలు వస్తున్నాయి. ఇవేంటి అని కంగారు పడకండి, ఇవేంటో కూడా చెప్తాం. ఇవేంటివి? అన్నీ మామిడి పళ్ళు. కానీ అంత ఓపిక ఎలా వచ్చింది? ప్రతిదీ ఇలాగా ఒక పేపర్ కట్టాలి. కాదు, ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి. ఈ పేపర్ ఇలా చుడితే ఏం వస్తుంది? కూలింగ్ డైరెక్ట్ తగలదా పాడవు. ఓహో, అంత ఉందా దాంట్లో? తెలియదురా. నేను చూసారా పేపర్ లేక దేంతో చుట్టాను? మరి ఏంటివి? మామిడి పళ్ళే. కవర్లు ఏంటి అంటున్నా? బ్లింకెట్ కవర్లు. అమ్మ ఎలా ఉపయోగపడి అమ్మ? yes. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఒక పెద్ద బస్తా పాడేసాను. అందుకనే మీరు ఎలాగ పాడేస్తున్నారని చెప్పి ఇలా. గైస్, మీకు ఈ లోపో స్నీక్ పిక్ చూపించిన. ఇదిగోండి గైస్, పాల బాటిళ్ళు. అవి ఏంటో కూడా చెప్తాను మీకు, ఎందుకంటే అవి ఏంటో నాకు కూడా తెలీదు. ఇవన్నీ బంగినపల్లి మామిడి పళ్ళు. డాడీ కొన్నారా? ఎవరైనా ఇచ్చారా? తోటలో డైరెక్ట్గా కొన్న పళ్ళు అంట. ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి చూసారు, ఇది నెక్స్ట్ వీడియో వస్తుంది. నోట్లోకి వచ్చేసాయంట. ఇప్పుడు ఈ ట్రెండ్ అమ్మా. ఏంటి అద్భుతాలు. ఇదేంటి గోధుమ పిండా? గోధుమ పిండి ఇక్కడ కూడా కొనుక్కోవచ్చు కదా. అయ్యో రామా, నాకు ఐడియా తట్టనే లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. అది గోధుమలు డైరెక్ట్గా ఆడించిన పిండి, అందుకే గోధుమ పిండి అవుతుంది. ఏదన్నా గోధుమలు ఆడించే కదా పిండి చేసేది. మనం ఆడించుకున్నాం కాబట్టి మనం సాటిస్ఫాక్షన్. ఆడేం కలిపి మనకు తెలియదు. ఓ మై గాడ్. ఓకే, వేరే చోట గోధుమలు ఆడతాడు, గోధుమలతో పాటు ఏం ఆడతాడో తెలియదు.
ఓకే, ఇదేది ఏంటిది ఇది? ఓ మై గాడ్, ఆర్గానిక్ అంటే పైన గర్రని సౌండ్ వస్తుంది కదా, వినపడదని అరుస్తుంది. అయ్యేమో పాడైంది అమ్మ తీసేసి. ఈ పోయినాయా? ఏమో ఇచ్చారు చూడండి, ఎవరు ఇచ్చారు? చందు పంపాడు అనుకుంటా. అవి ఇవేంటివి? కరివేపాకు. కరివేపాక. అది ఎలా ఉందో తెలుసా? రుమాలి రోటీ తెత్తారు చూడండి, అలా తెచ్చారు దాన్ని. ఏందో చెప్తా. టైం ఎంత అయిందమ్మా ఇప్పుడు? 3:34 అవుతుందన్న. చిచ్చి ఆ షర్ట్ కూడా అది సాయంత్రం డిన్నర్. డిన్నర్ పార్టీ కావాలండి మా మమ్మీకి. గైస్ దిస్ ఇస్ సపోటాలు, అది కూడా చెట్టు దగ్గర సపోటాలు గైస్. ఇవేంటి గైస్? దిస్ ఈజ్ నాట్ ఎగ్, దిస్ ఈజ్ వంకాయ. మీకు తెలుసు కదా, ఒకసారి మా మమ్మీ పంపిస్తే నేను మీకు చూపించాను. సేమ్ అలాగే వంకాయలు అండ్ ములక్కాడ. ఇదేంటి? ఏంటిది? బూర్లా? అరే బూర్లు కూడా ఎలా చేస్తున్నారా ఇప్పుడు సమ్మర్లో? ఆ పొయ్యికి రావట్లేదు అది. ఓ మై గాడ్, బూర్లు ఎలా తినాలో తెలుసా గైస్? ఇలా ఏంటిది? ఏంటిది? డెక్కల కూర కాదు, డెక్కలే గైస్, డెక్కల కూర ఇది. ప్రవళిక రొయ్యలు ఇవి. ఆగలించిన రోజులు. ప్రవళిక అక్కకి నెయ్యి ఉందా అని అడగలేదు నేను. నెయ్యి ఉంది. దశకం ఇంకో నెయ్యి డబ్బు వచ్చింది. బెల్లం అంటే బస్కి వచ్చిన అమ్మ ఓ బాటిల్ మిగిలిపోతే మీరు మొన్న తెచ్చింది. నాకు అక్కడ పాలు పోసుకోవడం. లేదు, ఇప్పుడే పొద్దున్న తీసి బయట పెట్టా, మొత్తం కరిగింది. దాన్ని ఇప్పుడు ఏం చేయొచ్చు అంటారు? కొబ్బరికాయ పచ్చడి, చట్నీ గురించి మోస్ట్లీ, అంతే కదా? కాదా? గుడికి వెళ్ళడానికా? అదేలేండి. మీలో ఎంతమందికి ఫేవరెట్ తెలియదు కానీ దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ గైస్, మోస్ట్ ఫేవరెట్. దిస్ ఈజ్ అటుకులు. అటుకులే కదా? అటుకులే. చిన్నప్పుడు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని కదా, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నాకు టిఫిన్ ఏమన్నా నచ్చలేదు అనుకోండి, అటుకులు షుగర్ పాలు, అటుకులు పాలు షుగర్, భలే ఉండేది. సేమియా అమ్మా, టూ మచ్ అమ్మా ఇది. ప్యాకెట్కి వెళ్తాం ఒక్కసారి కొంచెం చేసుకుంటాం, దానికి ఒక పెద్ద ప్యాకెట్ తెచ్చి ఆ ఊట్లో పెట్టి నేను ఊరు వెళ్ళిపోవడం. టూ మచ్. ఇదేంటిది? సోల్డ్ దోశల్లో. రాగులా దోశల్లోకి? ఇదేంటిది? అమ్మా 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 అమ్మ, బంగాళదుంప ఎవరమ్మా తెచ్చేది ఊరి నుంచి? చెప్పండి అమ్మా, బంగాళదుంప. సో నెక్స్ట్ ఫ్యూ డేస్లో మా ఇంట్లో టిఫిన్స్ దోశ, పెసరట్టు, సేమియా ఉప్మా, అటుకులు ఉప్మా, అదే పోహా. పోహా, ఓకే. ఇదేంటిది? రాగి పిండి మన ఇంట్లో ఉంది కదా అమ్మా, దీంతో ముద్ద చేసుకుంటాం మేము. చిలకడ దుంప గైస్. ఇదేంటి? ఇది పప్పు మామిడికాయ. బాబోయ్, పడుగుతావు కదా అని ఇన్ని ఉన్నాయేంటి? తినేచ్చా అన్ని? అందులో కూడా ఉన్నాయా? పచ్చి జీడిపప్పు తినకూడదు. ఇది వద్దండి. ఓ తినకూడదా? ఓ ఓకే.
ఇప్పుడు మామిడికాయ జీడిపప్పు ఇవన్నీ ఉంటాయి కదా, అందులోకి ఏ కూర, ఈ పచ్చి జీడిపప్పు వేసుకుంటారా నార్మల్ జీడిపప్పా? ఈ పచ్చి జీడిపప్పు చికెన్, యాక్చువల్ నాటుకోడి చికెన్ అయితే ఫేమస్. ఓహో, ఓకే. అది వేసుకోవాలి అమ్మాయి, నానబెట్టుకుంటే బాగుతాయి. ఇది అస్తమానం నానబెట్టక్కర్లేదు. ఈ పచ్చి జీడిపప్పు మంచి టేస్ట్ ఉంటుంది. అబ్బో, అది గైస్. సో బేసికల్లీ మేము ఎవ్రీ సండే మణికొండలో మార్కెట్ జరుగుద్ది, కానీ మేము మార్కెట్లో ఎలాగ తినం, ఏం కొనం. ఎందుకంటే మాకు 2 monthsకి ఒకసారి ఇవన్నీ వస్తూ ఉంటాయి, ఈ 2 monthsకే సరిపోతాయి. అందుకని మేము షాపింగ్ ఎక్కువ చేయం. ఇప్పుడు మీకు ఒక లుక్ చూపిస్తా, ఇలా జస్ట్ అలా. ఇదిగోండి, ఇదిగోండి, ఎన్ని ఉన్నాయి చూసారా? ఏంటి మరి విశేషాలు? హౌ ఆర్ యూ? నువ్వు పని మొదలు పెట్టకపోతే ఆ వారియూ లేదు, గడుగు గుడ్డు లేదా. వందే భారత్లో వందే భారతం మినువులు మూటలు, ఆ మూటలు, ఈ మూటలు మేము నేను బస్కి ఇచ్చి 100 రెట్లు బెస్ట్ పని చేసాం తెలుసా. అది అమ్మో, నిత్య కూడా సుట్కేసి. ఇప్పుడు మీకు ఇంకోటి చూపిస్తా గైస్. 1 2 3 4 5 6 బాటిళ్ళు కింద 2 ఉన్నాయి, కింద 2 చూపిస్తా. ఇదేంట్రా? పీతలు, ఇది రొయ్యలు, ఇది చేపలు. చేపలు. వెరీ నైస్ రా. నాన్ వెజ్ ఎండాకాలం కదా. అదే కదా, మీరందరూ అడుగుతూ ఉంటారు కదా. రీసెంట్గా ప్రణుగాడు షో చేశాడు. షో చేస్తే బ్రో పద్దు ఆంటీ ఎప్పుడు వస్తారు, మళ్ళీ పద్దు ఆంటీతో వీడియో చేయి బ్రో ప్లీజ్ ప్లీజ్ అని అడిగారు. పద్దు ఈజ్ హియర్. నెక్స్ట్ కూడా ఏం వీడియోలు వస్తాయో నాకు తెలీదు. అది గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ హియర్. ఒక వీడియో ఎంత వచ్చిందో నాకు కూడా తెలీదు, బట్ ఆ వీడియో వచ్చింది అనుకుంటున్నా. పద్దు సబ్స్క్రైబ్ బోలో. సబ్స్క్రైబ్ టు సారీ నాట్ సారీ. చారీ నాట్ సారీ కాదు, సెకండ్ ఛానల్ నేను మర్చిపోయా. చారీ తీరి. సబ్స్క్రైబ్ టు చారీ తీరి గైస్, సబ్స్క్రైబ్. అందరూ ఛానల్ ఉందా అని అడుగుతారు కదా. వదిలేండి. అంటే చేస్తున్నా వీడియోలు, కుదిరితే ఇంకా ఎక్కువ పెట్టడానికి ట్రై చేస్తా. థ్యాంక్ యూ గైస్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ మర్చిపోకండి. వీడేదో ఫోన్ కాల్లో బిజీగా ఉన్నాడు. సబ్స్క్రైబ్ చెప్పు. సబ్స్క్రైబ్ ఆర్సీబీ. అమ్మాయి కావాలా. ఓకే గైస్, బాయ్.